హలో మేడం. హాయ్. సో రీసెంట్గా కోటబొమ్మాలి పిఎస్ ఆ మూవీలో ఒక మీరు మంచి రోల్ చేస్తున్నారు. సో మీ ఫీలింగ్ ఏంటి? సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అంత మంచి క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారు తేజ గారికి, అలాగే మా టీమ్కి, గీత ఆర్ట్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో మేడం, ఇంతకుముందు ఏమేమి మూవీస్ చేశారు మీరు? ఇది నా 10th మూవీ అండి. అంతకుముందు ఒక 9 మూవీస్ చేశాను. అన్నీ ఏంటి అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్. తగ్గేదేలేలో నవీన్ చంద్రకి అక్కగా, శేఖర్ మూవీలో హీరోయిన్ అక్కగా, అలా కొన్ని క్యారెక్టర్స్ చేశాను. బట్ ఇదేంటి అంటే కొంచెం మిగతా మూవీస్ అన్నింటికన్నా కూడా ఈ మూవీలో నాకంటే ఒక మంచి గుర్తింపు వచ్చింది అనేది అయితే నేను నమ్ముతున్నాను. అందుకే కదా మీరు కూడా ఈ రోజు పిలిచి మరి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. అయితే ఈ మూవీలో మీరు శ్రీకాంత్ గారి వైఫ్ క్యారెక్టర్ చేసినట్టున్నారు. అవును అవును కదా. సో మరి అంత పెద్ద ఆర్టిస్ట్ శ్రీకాంత్ గారు, సో ఆయన వైఫ్ గా చేయడం మీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఒక డైలాగ్ చెప్పినప్పుడు మనం గుర్తుపెట్టుకుని చెప్పాలి కదా. శ్రీకాంత్ గారు వచ్చి నాతో మాట్లాడే కొన్ని సీన్స్ ఉన్నాయి కదా, ఆ సీన్స్ అప్పుడు నేను డైలాగ్ మర్చిపోయాను. శ్రీకాంత్ గారిని చూసి నాకు ఒక ఫియర్ స్టార్ట్ అయిందనమాట. మా డైరెక్టర్ గారు ఏంటండి ఎందుకు టెన్షన్ పడుతున్నారంటే ఏం లేదు సార్. అప్పుడు శ్రీకాంత్ గారు చెప్పేసేయండి, నో ప్రాబ్లం, కూల్ అన్నారు. సో నెక్స్ట్ టైం నార్మల్గా చెప్పేశాను. సో ఎందుకంటే అంత సీనియర్ యాక్టర్తో మనం యాక్టింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒకప్పుడు ఆయన ఆడవాళ్ళందరికి మంచి క్రష్ కూడా. ఎస్, అవును, చాలా క్యూట్ గా ఉంటారు. సో ఇప్పుడు ఎలా ఉన్నారు? నాకేమో అంటే నేను నా చిన్నప్పటి నుంచి చూసిన శ్రీకాంత్ గారు కన్నా ఇప్పుడు ఇంకా హ్యాండ్సమ్ గా ఉన్నారనిపించింది, ఎందుకంటే దగ్గరగా చూసాను కాబట్టి. ఓకే, కానీ ఎంత హ్యాండ్సమ్ అయినా కానీ ఈ కోటబొమ్మాలి పిఎస్ లో మాత్రం మంచి రాడ్ దింపే క్యారెక్టర్ చేశారు కదా ఆయన. ఎస్, అవును, రామకృష్ణ. సో ఆయన క్యారెక్టర్ ఏంటి మేడం? అసలు ఒక డైలాగ్ కూడా విన్నా. అవును, అది కూడా చాలా రాడ్ గా ఉంది. ఓకే. సో శ్రీకాంత్ గారి గురించి మాట్లాడేంత స్థాయి మంది కాదు, ఆయన క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడేంత ఇది నాకు లేదు. బట్ ఖడ్గం మూవీ తర్వాత శ్రీకాంత్ గారు ఈ మూవీలో ఇంతలా చూడడం రియల్లీ హ్యాపీ. సో అసలు ఈ క్యారెక్టర్ ఎలా వచ్చింది? నాకు తెలిసిన ఒక మేనేజర్ త్రూ వచ్చింది అనమాట. సో తను చెప్పారు ఇలా ఆడిషన్స్ జరుగుతున్నాయి మేడం, ఒకసారి వెళ్ళండి అని చెప్పారు. నేను వెళ్ళాక ఆడిషన్ తీసుకున్నారు. బట్ ఆ రోజు నేను శారీ కట్టుకోమని ముందు చెప్పలేదు నాకు. నేను జస్ట్ నార్మల్ గా రెగ్యులర్ డ్రెస్ లో వెళ్ళిపోయాను. ఆడిషన్ అంతా అయ్యాక సో నెక్స్ట్ డే కూడా పిలిచారనమాట. నెక్స్ట్ డే పిలిచి ఇంకా డైరెక్ట్ గా క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా శారీ, ఆ మేకప్, ఆ డైలాగ్స్ అన్ని చెప్పించి ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకున్నాక మీరు సెలెక్ట్ అండి అన్నారు. అంటే ఓకే, సెలెక్ట్ అయ్యాను, అంతా బాగానే ఉంది. అసలు క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఎంత వరకు ఉంటుంది, ఏంటి అనేది నాకు ఒక చిన్న డౌట్ ఉంది అనమాట. సో ఇంకా మా కో డైరెక్టర్ గారిని అడిగాను, నా క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, ఏంటి, ఉంచుతారా, ఎడిటింగ్ లో లేపేస్తారా? ఎందుకంటే చాలా మూవీస్ లో అలాగే జరిగేసరికి నాకు అదొక ఫియర్ ఉండిపోయింది అలాగా. సో ఆయన ఏం చెప్పారంటే, మీకు లైఫ్ కి ఇది టర్నింగ్ పాయింట్ అండి, ఈ మూవీ తోటి మీరు వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేదు, అంత టెన్షన్ పడకండి అని చెప్పేసి అన్నారు. ఓకే, నిజమా కాదా? మధ్య మధ్యలో అంటే షూట్ అయిపోయాక అంతా అయిపోయాక కూడా మళ్ళీ కాల్ చేసి నరేష్ గారు ఉంచారా, తీసేసారా ఎడిటింగ్ లో అని చెప్పేసి అడిగేదాన్ని. డే బై డే కాల్ చేసి అసలు మామూలు టార్చర్ కాదు పాపం. నిజంగా మా డైరెక్టర్ గారితో కూడా నేను ఆ షూట్ లొకేషన్ లో తప్ప ఎక్కడ కనిపించినా నేను అసలు అంతగా మాట్లాడాను. బట్ మా కో డైరెక్టర్ గారిని మాత్రం ఆ బ్రెయిన్ లో ఒక స్పూన్ వేసుకుని స్ట్రా వేసుకుని తాగేసాను అనమాట కదా. సో ఫైనల్లీ మూవీ రిలీజ్ అయ్యాక కాల్ చేశారు. చెప్పండి మేడం, ఇప్పుడు ఏమంటారు మీరు అని అడిగారు. సో రియల్లీ హ్యాపీ నరేష్ గారు ఉంచినందుకు నన్ను ఫైనల్లీ. అంటే ఇంకా మూవీ చూసాక చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే. సో మేడం, యాక్చువల్ గా కోటబొమ్మాలి, సో మనం అంతకుముందు అరుంధతి మూవీలు అనుకుంటా అమ్మ బొమ్మాలి అనే డైలాగ్ వినిపించింది. సో అక్కడి నుంచి ఈ బొమ్మాలి అనేది ఫేమస్. సో కోటబొమ్మాలి పిఎస్ అసలు ఏంటి? కోటబొమ్మాలి అనేది ఒక గ్రామమా? అది కోటబొమ్మాలి పిఎస్ అనేది ఊరి పేరు అనమాట. సో ఆ ఊరి పేరుతో ఉన్న పిఎస్ అనమాట, పోలీస్ స్టేషన్. సో అందుకని కోటబొమ్మాలి పిఎస్ అనేది పెట్టారు. సో మీరు మూవీ థియేటర్కి వెళ్ళి చూసే ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ మీ రిలేటివ్స్ తో కానీ? ఫ్రెండ్స్ తో వెళ్ళాను. లక్కీగా ఏంటి అంటే నేను వెళ్ళిన థియేటర్ కి శ్రీకాంత్ గారు కూడా నా పక్కకున్నారు. అనుకోకుండా అయింది. సో మూవీ అంతా అయిపోయాక సార్ మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది అని చెప్పేసి అంటే
నైస్, నువ్వు కూడా బాగా చేసావమ్మా అని చెప్పేసి అన్నారు. సో హ్యాపీ అనిపించింది అప్పుడు. ఓకే. సో మరి మీకు శ్రీకాంత్ గారు అంటే ఇష్టం అంటున్నారు, ఆయన వైఫ్ గా చేయడం ఎలా అనిపించింది? అంటే అంత సీనియర్ యాక్టర్ తో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటది అంటే, నేను డైలాగ్స్ ఎందుకంటే నేను అంతకు ముందు కూడా మూవీస్ చేశాను, ఇది నా ఫస్ట్ మూవీ ఏం కాదు. అప్పుడు ఏమంత టెన్షన్ అనిపించలేదు, ఎందుకంటే అంత కాంబినేషన్స్ ఉన్నా కానీ నేను చేసేసాను. బట్ శ్రీకాంత్ గారిని చూసేసరికి అంటే ఆ పోలీస్ గెటప్ లో ఆ లుక్ చూసేసరికి నాకు కొంచెం భయం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే కొంచెం అటు ఇటుగా 1-2 సార్లు ఒక 1 or 2 టేక్స్ తీసుకున్నాను. బట్ తర్వాత ఓకే. మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటది? అంటే సైలెన్స్నెస్ లో ఉంటుందా, లేకపోతే మీరు కూడా అగ్రెసివ్ గా అలా ఉంటుందా? అట్లా ఏం లేదండి. ఆ క్యారెక్టరైజేషన్ వచ్చి ఒక ఫ్యామిలీ క్యారెక్టర్ ఆయన వైఫ్ గా. సో మాకంటూ ఒక డాటర్ ఉంటుంది. సో ఆ పాపకి ఏంటి అంటే భరతనాట్యం అంటే ఇష్టం, ఫైనల్స్ కి వెళ్ళాలి అనేది తన డ్రీమ్ అన్నమాట. సో దానికోసం ఒక చిన్న డ్రామా అయితే నడుస్తుంది మా ముగ్గురు మధ్య. సో ఆ ఇది ఉంటుంది, లాస్ట్ లో కొంచెం ఎమోషనల్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో మొత్తానికి మూవీకి బాగా హైప్ తీసుకొచ్చింది సాంగ్. అవును. సో ఆ సాంగ్ నిజంగా ఎక్కడ ఏది ఎందులో ప్లే చేసినా ఫస్ట్ అదే వినిపిస్తుంది. అవును. సో సాంగ్ గురించి ఏమంటారు? సాంగ్ అనేసరికి అసలు మెయిన్ మూవీ రిలీజ్ కాకముందే ఈ సాంగ్ అనేది చాలా పెద్ద హిట్ అయింది. సో మనం ఇక్కడ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎక్కడ చూసినా, అంటే ఒక పెళ్లికి వెళ్ళినా, ఒక పార్టీకి వెళ్ళినా, ఒక షోస్ లో గానీ ఎవ్రీథింగ్ ఎక్కడ చూసినా ప్రెసెంట్ ఇప్పటికీ లింగిడి లింగిడి సాంగ్ అయితే ట్రెండింగ్ లో ఉంది. సో ఆ సాంగ్ ఎంత బాగా హిట్ అయిందో, సో మా మూవీ కూడా అంతే హిట్ అయింది. సో రియల్లీ థ్యాంక్ యూ. సో ఆడియన్స్ అందరికి కూడా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది మీరు మూవీలో చూసినప్పుడు? థియేటర్ లో చూసారు కదా, మీ ఫ్రెండ్స్ ఇట్లా ఉన్న ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంది? యాక్చువల్ గా ఏంటి అంటే అందులో ఒకటి ఎమోషనల్ సీన్ ఉంటుంది మూవీలో. సో శ్రీకాంత్ గారికి సంబంధించి. సో ఆ ఎమోషనల్ సీన్ చూసినప్పుడు నేను బాగా కనెక్ట్ అయిపోయాను. నాకు కళ్ళలోంచి వాటర్ వస్తున్నాయి. టిష్యూ తీసేసరికి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారని అటు ఇటు సైడ్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళు కళ్ళు తుడుచుకుంటున్నారు అనమాట. సో నేనే ఎమోషనల్ అయ్యానా, వీళ్ళు కాలేదా అనుకున్నాను కానీ బట్ అందరూ ఎమోషనల్ అయ్యాం. అంత బాగుంది మూవీ. అంత ఎమోషన్ తెప్పించే సిచ్యువేషన్ ఏంటి మేడం అది? అది చెప్పకూడదండి, మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి. ఓకే, ఖచ్చితంగా చూస్తాం. అంటే మాకు కూడా కొన్ని ఉండాలి కదా, ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి కదా. కానీ ట్విస్ట్లు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి మూవీ మొత్తం. అంటే నేను చేశానని కాదు, కానీ నార్మల్ గా ఎవరు చూసినా గానీ మూవీ అందరికీ నచ్చుతుంది. సో ఎందుకంటే ప్రెసెంట్ ఇప్పుడున్న ఏవైతే మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ పొలిటికల్ టచ్ కూడా చాలా ఉంది. సో పోలీసులకి అండ్ పొలిటీషియన్స్ కి మధ్య వార్ ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరికి మధ్య ఎలాంటి సిచ్యువేషన్స్ నడుస్తాయి ఏంటి అనేది చాలా బాగా చూపించారు. ఓకే, బ్రేకింగ్ న్యూస్, ఆంధ్ర ఎలక్షన్స్ గురించి మూవీలో బాగా మొత్తం స్టోరీ అంతా అదే తీసారంట, అందరూ చూడండి. ఆంధ్ర ఎలక్షన్స్ అనేవి నేను చెప్పలేదని మీరు స్పైసీ యాడ్ చేయొద్దు. సో బేసిక్ గా ఎలక్షన్స్ లో వాట్ ఎవర్, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏదైనా. అంటే ఆ ఎలక్షన్స్ నేపథ్యంలో పోలీసులకు కానీ రాజకీయ నాయకులకు కానీ వచ్చే సిచ్యువేషన్స్ మొత్తం సినిమాలో ఉంటాయి. అంటే డబ్బు కట్టల విషయంలో అన్ని. ఎందుకంటే బేసిక్ గా ప్రతి ఒక్కళ్ళు ఓటుకి నోటు అంటారు కదా, ఓటు వేయాలంటే ప్రతి ఒక్కళ్ళు నోటు తీసుకుంటారు, కానీ పైకి మాత్రం మేము అసలు తీసుకోము అని చెప్పేసి అంటారు. కానీ తీసుకున్నారా మేడం? లేదండి, నేను బేసిక్ గా ఒక్కసారి ఓటేసా ఇప్పటికి. లాస్ట్ టైం వేసాను, లాస్ట్ ఇయర్స్ ఎలక్షన్స్ లో వేసాను అంతే. ఈ ఇయర్ వేయడానికి వెళ్ళాలి, నేనైతే ఎప్పుడు తీసుకోలేదు. లాస్ట్ టైం అంటే నాకు అర్థమైంది, భీమవరం అంటే మీరు భీమవరమే కదా మేడం? సో భీమవరం అంటే లాస్ట్ టైం అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ టైంలో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఓకే, ఇంటర్వ్యూ చేశాను. సో అప్పుడు బాగా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అనుకోకుండా ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇంటర్వ్యూస్ తీసుకునేటప్పుడు ఈ స్లాట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆల్రెడీ వేరే ఛానల్స్ వాళ్ళందరూ మాట్లాడేసుకున్నారు. బట్ నేను వెళ్ళేసరికి టైం లేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతూ ఉంటే నేను వెళ్ళి అడిగాను, యా షూర్ అన్నారు. సో వెంటనే మైక్ తీసుకెళ్ళి ఆయన ముందు మైక్ పెట్టాను. ఆయన చూస్తూ ఉన్నా, ఏం అడగడం లేదు. ఆయన నన్ను చూసి నవ్వుతున్నారు, నేను ఆయన చూసి నవ్వుతున్నాను. సో అప్పుడు ఒక క్వశ్చన్ అడిగాక ఇంకా ఏం క్వశ్చన్ అడిగారు మేడం? సో మీకు ఇలా ఫస్ట్ టైం పాలిటిక్స్ లోకి వచ్చారు కదా, సో ఎందుకు గాజువాక, భీమవరం ఈ 2 చోట్ల మీరే ఎందుకు పోటీ చేస్తున్నారు? సో అండ్ చాలా మంది జన సైనికులు వాళ్ళు కూడా పోటీ చేయాలన్న ఉద్దేశం ఉంటుంది కదా, సో 2 చోట్ల మీరు చేయడం వల్ల జన సైనికులు ఎవరికో ఒకళ్ళు ఉంటది, భీమవరంలో చేయాలనో గాజువాకలో ఒకళ్ళు మిస్ అవుతారు కదా.
సో ఒక చోట కాకుండా 2 చోట్ల నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారని చెప్పేసి నేను అడిగాను. సో దానికి ఆన్సర్ చేశారు. తర్వాత ఏం అడగాలనేది మర్చిపోయాను మళ్ళీ. అయిపోయిందా? లేదు, తర్వాత కొంచెం ఆగి ఓకే పవన్ కళ్యాణ్ గారు కదా, సో మంచిగా ఇప్పుడే అడగాలి క్వశ్చన్స్ అని చెప్పేసి మళ్ళీ కొంచెం ఆగి అడిగాను. సో ఆన్సర్ చేశారు. Okay.